హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? బావున్నారు అండ్ బావుండాలనే అనుకుంటున్నాను. నేనిప్పుడు మళ్ళీ గ్యాప్ తర్వాతొచ్చాను. ఇంకా గ్యాప్ ఇవ్వను అని మాటివ్వను. తప్పకుండా కన్సిస్టెంట్‌గా ఉండటానికి నా 100% ఇచ్చి ట్రై చేస్తాను. కమింగ్ టు దిస్ వ్లాగ్ ఇదొక చిన్న మినీ వ్లాగ్‌లా అనమాట. మేము వీకెండ్ అని చెప్పి ఫార్మ్‌కి ప్లాన్ చేసుకొని వెళ్ళాము. శ్రేయాకి యానిమల్ ఫార్మ్స్ అంటే చాలా ఇష్టం. ప్రతి వీకెండ్ ఫార్మ్‌కే వెళ్దామని అడుగుతూ ఉంటుంది. సో, ఈ ఫార్మ్ వచ్చి మేము సండర్‌లాండ్‌లో ఉంటాము. నార్త్ ఈస్ట్. యెస్ 10 మంత్స్ బ్యాక్ మళ్ళీ లండన్ నుంచి మూవ్ అయ్యాము. ఈసారైతే పర్మనెంట్‌గా. సండర్‌లాండ్ నుంచి ఈ ఫార్మ్ మోస్ట్‌లీ 1 అవర్ పడుతుంది. ఒక విలేజ్‌లో ఉంటుంది. విలేజ్ నేమ్ వచ్చి స్టాక్స్‌ఫీల్డ్ అనమాట. వెళ్ళే జర్నీ మొత్తం 2 వేస్ ఉంటాయి. విలేజెస్ త్రూ వెళ్ళొచ్చు. అలా అయితే సైట్ సీయింగ్ చాలా బావుంటుంది. లేదు అంటే అదర్ వే మోటార్ వే ఉంటుంది. అలా వెళ్తే మనకి పెద్దగా వ్యూస్ ఏముండవు. స్టార్ట్ అయిన కాసేపటికి శ్రియ అయితే నిద్రపోయింది జర్నీలో. సో, మేము వెళ్ళే ఫార్మ్ నేమ్ వచ్చేసి వీల్ బ్రిక్స్ ఫార్మ్ అనమాట. ఈ ఫార్మ్ అనేది ఒక కవర్డ్ పేషియో ఏరియాలో ఉంటుంది. ఇదొక ఫ్యామిలీ రన్ చేసే బిజినెస్ విత్ ఐస్ క్రీమ్ పార్లర్ అలాగే వాళ్ళకి కెఫే కూడా ఉంది అక్కడే. వాళ్ళ ఓన్ హౌస్ కూడా ఉంది విచ్ ఇస్ ఎ ప్రైవేట్ ప్రాపర్టీ. అండ్ ఇది మొత్తం వాళ్ళ బిజినెస్ కానీ, ఐస్ క్రీమ్ పార్లర్ కానీ, వాళ్ళు పెంచుకునే కౌస్ అంటే వాళ్ళు జెర్సీ కౌస్ పెంచుకుంటారు. అండ్ ఆల్సో కొన్ని కోళ్లున్నాయి. హెన్స్ అలాగా. ఐ థింక్ షీప్స్ కూడా ఉన్నాయి. నేను కొంచెం దూరంలో ఉన్నాయి. బట్ మేమంత గమనించలేదు. మొత్తం 386 ఎకర్స్ ఎస్టేట్ అనమాట వాళ్ళది. ఇది రిచర్డ్సన్ ఫ్యామిలీ అని చెప్పి 1882 నుంచి వీళ్ళు ఈ బిజినెస్ రన్ చేస్తున్నారు. మొత్తం గూడా హోమ్ మేడ్ ఐస్ క్రీమ్స్. అంతే కాకుండా వాళ్ళ ఓన్ జెర్సీ ఆవులున్నాయి కాబట్టి కౌ మిల్క్, యోగర్ట్ ఇవి కూడా సేల్ చేస్తారు. సండేస్ మాత్రం ఓపెన్ ఫార్మ్ సండేస్ అని పెడతారు. విచ్ లోకల్ క్రాఫ్ట్ వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం. వాళ్ళందరూ వచ్చి హ్యాండ్‌మేడ్ ఐటెమ్స్ కానీ, ఏవన్నా లోకల్ ఆర్టిసన్స్ అంటారు గదా! వాళ్ళ ఫుడ్ స్టాల్స్, లైవ్ ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ గూడా పెడతారు ఎవ్రీ సండే. ఐస్ క్రీమ్ అంటే ఇష్టమున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్. నార్మల్‌గా నేను ఐస్ క్రీమ్ అంత ఇష్టంగా తినను. బట్ నాకిక్కడికి వెళ్ళాక అది టేస్ట్ చూసాక చాలా నచ్చింది. ప్రైస్ రేంజెస్‌కొస్తే మాత్రం అన్నీ గూడా రీజనబుల్ ప్రైస్ రేంజెస్‌లోనే ఉన్నాయి. కొంచెం నాకు కిడ్స్ సండేస్ మాత్రం కొంచెం ప్రైస్ ఎక్కువున్నట్టు అనిపిచ్చింది. బికాజ్ వాళ్ళు నార్మల్‌గా కిడ్స్ సండేస్ 10 పౌండ్స్ 10.95 అలా అమ్ముతున్నారు. విచ్ ఈస్ ఈక్వల్ టు ఇండియన్ కరెన్సీ 1100 అలా అనుకోవచ్చు. కిడ్స్ అంత వాళ్ళు కంప్లీట్ చేయలేరు బేసిక్‌గా సండేస్ తీసుకున్నా, ఏది తీసుకున్నా. సో, అది ఒక్కటి నాకు కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపిచ్చింది. బట్ కమింగ్ టు నార్మల్ ఐస్ క్రీమ్స్ అండ్ మిల్క్ షేక్స్ ఇవైతే కొంచెం నార్మల్ రేంజ్‌లోనే అనిపిచ్చాయి. కిడ్స్ స్పెషల్ సండేస్‌లో శ్రియాకి మేము ఒక స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తీసుకున్నాము. శ్రియ అసల ఇంతవరకు ఒక్కసారి కూడా ఐస్ క్రీమ్ అనేది టేస్ట్ చేయలేదు. బట్ ఇది హోమ్ మేడ్ కాబట్టి నేను వాళ్ళకి చెప్పాను లైక్ స్వీట్‌నెస్ ఏం లేకుండా జస్ట్ క్రీమ్ అండ్ మిల్క్ తోటి కొంచెం ఆహ్, కలర్‌ఫుల్‌గా చేసి ఇవ్వండి. సో దట్ షీ కెన్ ఫీల్ దట్ లైక్ అన్ ఐస్ క్రీమ్ అని చెప్పి. అండ్ నేను ఒక స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తీసుకున్నాను. శ్రీనాథ్, అనుదీప్ మాత్రం మిల్క్ షేక్స్ తీసుకున్నారు. విచ్ ఇస్ వెనిలా అండ్ చాక్లేట్. చాలా టేస్టీగా ఉన్నాయి ప్రతీది కూడా. అంటే నార్మల్‌గా మీరెప్పుడైనా హోమ్ మేడ్ ఐస్ క్రీమ్స్ ట్రై చేసి ఉండుంటే ఆ లెవెల్‌కి నాకు అనిపించిందనమాట. మనం ఇంట్లో చేసుకుంది టేస్ట్ చేస్తున్నట్టుగా. ఐస్ క్రీమ్ తింటుంటే ఆ మిల్క్ టేస్ట్ కూడా అనిపించింది. ఆల్సో ఇప్పుడు నేను చూపిస్తుంది ఆ పార్లర్ లోపల వాళ్ళదొక చిన్న షాప్ అనమాట. ఆ షాప్‌లో కూడా బేసిక్‌గా అన్నీ హ్యాండ్‌మేడ్ ఐటెమ్సే ఉన్నాయి. హెయిర్ క్లిప్స్, హ్యాండ్ రింగ్స్, బీడ్స్‌తో చేసినవి ఉన్నాయి. అండ్ ఆల్సో కాటన్ హ్యాండ్ బ్యాగ్స్, కిచెన్ ఐటెమ్స్ అని చెప్పి క్యాండిల్స్ అన్ని రకాలున్నాయి. బట్ ఇలాంటి లోకల్ క్రాఫ్ట్ లాంటి షాప్స్‌లో ఏంటంటే చాలా ప్రైజెస్ ఎక్కువుంటాయి. అండ్ నాకంత వర్త్ అనిపించవు అవి. బట్ నేను ఒక చిన్న హెయిర్ క్లిప్ అండ్ ఒక రింగ్ తీసుకున్నాను. విచ్ ఐ విల్ షో యూ లేటర్ ఇన్ దిస్ వీడియో. ఈ ఐస్ క్రీమ్ పార్లర్ లోపల 3 వేస్ ఆఫ్ సిట్టింగ్ ఏరియా ఉంది. బట్ బయట సైడ్ కూడా కొంచెం బెంచెస్ వేసి ఓపెన్ సీటింగ్ ఏరియా గూడా ఉండిందనమాట. వెదర్ బావుంటే యాక్చువల్లీ ఇట్స్ రియల్లీ గుడ్ ప్లేస్. బయట కూర్చొని ఎంజాయ్ చేసుకుంటూ తినడానికి. ఆ రోజు మేము వెళ్ళిన రోజు యాక్చువల్‌గా వెదర్ కొంచెం ఆన్ అండ్ ఆఫ్ ఉండింది. కొంచెం సేపు వర్షం పడటం అండ్ మళ్ళీ తగ్గిపోవడం ఇలాగా. సో, కాసేపు మేము లోపల కూర్చొని వర్షం తగ్గగానే బయటికెళ్ళి కూర్చున్నాము. చాలా బావుంది. బట్ మళ్ళీ బయటికెళ్ళిన వెంటనే వర్షం స్టార్ట్ అవ్వటం. సో, మళ్ళీ లోపలికి రావడం ఇట్లా అయింది. సో, దిస్ ఈజ్ కిడ్స్ సండే అనమాట. ఇది మేము శ్రియ కోసం అని చెప్పి తీసుకున్నాము. కానీ
ఒక్క 2 ఆర్ 3 స్పూన్స్ నోట్లో పెట్టుకుంది. దానికి నచ్చలేదు. పాలు, పాలు అంటుంది. పాలు టేస్ట్ వస్తుంది దానికి. సో, ఇంకా ముట్టుకోలేదనమాట. నేనొచ్చి ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నానని చెప్పా గదా! విచ్ ఇస్ చాలా చిన్న టబ్ లో ఐస్ క్రీమ్. ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి 4 ఆర్ 5 పౌండ్స్ అలా పడింది. కానీ చాలా అంటే చాలా బావుంది టేస్ట్. ఇదొచ్చేసి వెనిలా మిల్క్ షేక్ అనమాట. ఇది శ్రీనాథ్ తీసుకున్నాడు. ఇది చాలా బావుంది. మేము తీసుకున్న వాటన్నిటిలో. అండ్ దిస్ వన్ చాక్లేట్ మిల్క్ షేక్. ఇది కూడా ఓకే బావుంది. బట్ ఎక్కువ చాక్లేట్ టేస్ట్ లాగా అనిపిచ్చింది. సో, దిస్ ఈస్ ఓపెన్ సిట్టింగ్ ఏరియా అనమాట. బయట సైడ్ ఉంది. వెదర్ కొంచెం బాగుండుంటే అసలు మొత్తం ఉన్న వాళ్ళందరూ బేసిక్‌గా బయటే ఉండుండేవాళ్ళు. వర్షం పడటం అండ్ ఆల్సో కొంచెం చలి ఎక్కువగా ఉంది. అందుకే అసల ఎవ్వరు గూడా కనిపిచ్చరు. ఒక్కళ్ళు ఆర్ ఇద్దరు అలా ఉన్నారంతే. ఈ ప్లేస్‌కి దగ్గరగా ఉన్న వాళ్ళైతే కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ అని చెప్తాను. ఇది ఓన్లీ జస్ట్ సమ్మర్స్‌లోనే ఓపెన్ చేస్తారంట. మళ్ళీ సెప్టెంబర్ వస్తే క్లోజ్ చేసేస్తారు బికాస్ ఆఫ్ వింటర్స్. మళ్ళీ అగైన్ ఇన్ సమ్మర్ ఓపెన్ చేస్తారు. సో, ఇంకా మేబీ 3 ఆర్ 2 మంత్స్ వరకే ఉంటుంది. నాట్ ఓన్లీ ఐస్ క్రీమ్స్ నేను కెఫే కూడా ఉందని చెప్పా గదా! వాళ్ళకి. వాళ్ళ దగ్గర హాట్ ఫుడ్స్ కూడా ఉన్నాయి. బర్గర్స్ అని, ఫ్రైస్ ఇంకా కైండ్ ఆఫ్ ఇంగ్లీష్ లంచ్ అండ్ డిన్నర్ టైప్ ఆఫ్ మెనూ గూడా ఉంది వాళ్ళ దగ్గర. పిల్లల్ని తీసుకొని వెళ్తే బాగా ఎంజాయ్ జేస్తారు. బికాస్ గార్డెన్ ఏరియాలో వాళ్ళకి ప్లే ఏరియా లాగా ఉంది. అలానే వెదర్ బాలేదు అని అన్నప్పుడు లోపల సైడ్ గూడా వీళ్ళొక చిన్న ప్లే ఏరియా పెట్టారనమాట. కనిపించే ఆ ఏరియా వరకు లోపలంతా చాలా బొమ్మలు పెట్టేశారు. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి సంబంధించిన బొమ్మలు అండ్ ఆల్సో ఒక చిన్న హౌస్ లాగా ఉంది గదా! హౌస్ లోపల కిచెన్ సెటప్ అలా ఉంది. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ జేస్తారు. సో, నేనొచ్చి ఈ రింగ్ తీసుకున్నాను. ఇది ప్రైస్ వచ్చేసి 1.50 పౌండ్స్ పడింది నాకు. అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చి లైక్ రూ. 200 అలా అనుకోవచ్చు. క్వాలిటీ గూడా బావుంది. ఈ హెయిర్ క్లిప్ వచ్చేసి 9.50 అలా పడింది. అంటే లైక్ సేమ్ 1000-1100 ఆ రేంజ్‌లో అనమాట. ఓకే. పర్లేదు హ్యాండ్‌మేడ్ కాబట్టి ఇంకా మనం ప్రైజెస్ ఎక్కువున్నాయని అనుకోలేము. సో, దట్స్ ఆల్. ఇంక మేము రిటర్న్ అయిపోయాము. ఒక 1 ½ అవర్ అలా స్పెండ్ చేసేసి వెరీ, వెరీ గుడ్ వెల్ స్పెంట్ డే అని అనుకోవచ్చు. వెదర్ అంత బాలేదు. బట్ అదేం మాకంత ఎఫెక్ట్ అవ్వలేదు. శ్రియ గూడా బాగా ఎంజాయ్ చేసింది అండ్ అలసిపోయింది ఇంటికి రాగానే. అన్నం తినేసి పడుకుందనమాట. That's all for this vlog. Thank you for watching and being there for me consistently. వీడియోస్ కన్సిస్టెంట్‌గా పోస్ట్ చేయకపోయినా మళ్ళీ, మళ్ళీ మీరు నాకు చాలా సపోర్ట్ ఇస్తూ, అన్‌సబ్స్క్రైబ్ చేసుకోకుండా నాతో పాటు ఇలానే ఉంటున్నారు. చాలా థ్యాంక్ యూ. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.